మేము చేపలు పోతే ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. ఏ హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే మొహరం అయిపోయిన నెక్స్ట్ డే ఫుల్ బోరింగ్ గా ఉంటే మా ఫ్రెండ్ గాడు ఉండి చేపలకు పోదామా అని అన్నాడు. అలా అన్న వెంటనే గంట సేపు డిస్కషన్ జరిగి చలో అని అన్నారు. పాపం మా బుడ్డగాడేమో క్యాట్ ఫిష్లు కష్టపడి పడతాంటే మా గ్యాంగ్ ఏమో ఫుల్ చిల్ అవుతున్నారు. క్యాట్ ఫిష్లు బుడ్డ అని ఫ్రెండ్స్ ఏమో అలా వేస్తాడు ఇలా తీస్తాడు. నేనేమో క్యాట్ ఫిష్ తినకూడదురా అని ముత్తుకుంటా అంటే మా కప్పగాడేమో ఏదైనా వేసేసేది అంటాడు. అలా అర్ధగంట డిస్కషన్ జరిగిన తర్వాత వేరే చేపలు పడడం కూడా స్టార్ట్ అయినాయి. మా డబ్బాలు గాడేమో మీరేనా అన్న పట్టేది, నేను కూడా పడతా అని వన్ సైజ్ చేప పట్టినాడు. మా అల్లుడు హర్ష ఏమో అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కానీ ఒక పని చేయడు. ఇప్పుడు ఈ వీడియో చూసినా కూడా అలుగుతాడేమో, సారీ మామ. అంతలోనే మాకు కొరమీన్ పడింది. మేమంతా షాక్ లో ఉన్నాం, మా ఊరి చెరువులో కొరమీన్ పడ్డం ఏంది అని. ఇంకా ఇలా అయితే కుదరదని మా సతీష్ అన్నేమో చేపలు క్లీన్ చేస్తాడు. ఇంకా మా అందరికి కావాల్సిన పెద్ద బొబ్బులు ఏమో ఫైర్ క్యాంప్ స్టార్ట్ చేశాడు. మా గ్యాంగ్ మీద మాకు చాలా నమ్మకం కాబట్టి ఎలాగో చేపలు పడవని తెలిసి సమోసాలు పానీపూరులు తెచ్చుకున్నాం. కానీ మాలకు మాత్రం చాలా బాగుంది, కొర్రమీనే పడింది. ఉప్పు కారం వేసి తింటూ ఉంటే మా కప్పగాడేమో చెరువులోకి దిగి చేతితో చేపలు పడతా అని అంటున్నాడు. ఇంకా అలా ఫుల్ ఎంజాయ్ చేసాం. మన వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా కరెక్ట్ చేసుకునే ఉంటే కూడా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.